మహోన్నతుడు మన పరిశుద్ధుడైన దేవుడు ఇంతవరకు సజీవులుగా మనల్ని కాపాడి సజీవమైన ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించే ధన్యత మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. 7వ వచనం నేను చదువుతున్నాను. 223వ పేజీ. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పురుకొల్పి నడిపించమని, నిలబడిన దాసుడు ఏపాటివాడు ఎరిగిన దేవుడు గనక సిలువుచాటు మరుగుపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూస్తే ప్రేమ అనే పదం ప్రతి లైన్లో మనకు కనపడుతుంది. ప్రేమ 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 అనేటువంటి మాట. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. నిజానికి మనం లోకంలో చూసేది నిజమైనటువంటి ప్రేమ కాదు. నిజమైన ప్రేమ దేవుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అనే మాట చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది. ఈ దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు అనే విషయాల్ని ఒక 4 సంగతులు దేవుని వాక్యం నుంచి మీ ముందుంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఈ మాటను ఆలోచిస్తే పునాదులు వేయబడక మునిపే ఉన్న ప్రేమ దేనికంటే భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నా జీవితపు పునాదులు దేవుని యొక్క ప్రేమ ద్వారా నిర్ణయించాడు. అంటే భూమికి పునాదులు వేయబడక ముందే మన జీవితాలకు పునాదులు ఎలా వేయాలి అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. నేను ఒక ఇల్లు కట్టకముందే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఎంతవరకు ఆలోచిస్తాననేది మనకు తెలుసు. కొంతవరకు ఆలోచించగలం, ఎక్కువ ఆలోచించలేం. కానీ దేవుడు భూమికి పునాదులు వేయబడకముందే నా జీవిత పునాదుల గురించి ప్రేమ ద్వారా ఆయన నిర్ణయించాడు అనే మాట చాలా అద్భుతమైంది. అంటే దేవుడు ఆ ప్రేమలో దేవుని ప్రేమలో మనకి ఎంత విలువిచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు.
మన జీవిత ప్రారంభం వెనుక దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి దయా సంకల్పం ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. భూమి మీద మన జీవితానికి ఆరంభానికి మన జీవిత ఆరంభానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ. ఇది చాలా అద్భుతమైన విషయం. మన పుట్టుకకు, మన ఆరంభానికి, మన జీవిత ఆరంభానికి కారణం దేవుని ప్రేమ అనే విషయం నిజంగా మనల్ని పులకింపజేయాలి, ఆనందింపజేయాలి, సంతోషింపజేయాలి. మనం ఎవరికి, ఎలా, ఏ దేశంలో, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి విషయాలన్నీ దేవుడు ముందుగానే తన ప్రేమ చేత నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించుకొని నిన్ను నన్ను భూమి మీదకి తీసుకురాల. దేవుడే తన ప్రేమలో మనల్ని నిర్ణయించుకొని మన జీవితానికి పునాదులు ఫలానప్పుడు ఫలానా డేట్లో పడాలని దేవుడు నిర్ణయించుకొని నిన్ను నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఒకవేళ కొంతమంది జీవితాలు లేదా కొంతమంది పుట్టుక కొంత బాధాకరమైన పుట్టుక కలిగి ఉండొచ్చే కొంతమంది, కానీ దేవుని ప్రేమను బట్టి మాత్రమే ప్రతి వ్యక్తి పుడతాడు అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే తల్లిదండ్రుల భార్యాభర్తల మధ్య కొంత సంబంధాలు తెగిపోయో ఏదో కొన్ని సంగతులు జరిగి కొంత బాధాకరమైనటువంటి విధంగా ఆ బిడ్డ పుట్టొచ్చేమో కానీ పరిస్థితుల మధ్య, కానీ పుట్టడంలో మాత్రం ప్రతి వ్యక్తి పుట్టడంలో దేవుని ప్రేమ ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఉంది. దేవుడు ప్రేమ చేతనే ప్రతి వ్యక్తిని భూమి మీదకి తీసుకొచ్చాడు అనేది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. చాలు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడు అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే, దైవత్వంలో ఉన్న ఆ ప్రేమ ఎంత ఐక్యత గలదో ఆలోచించండి, ఎంత తగ్గింపు కలిగిందో ఆలోచించండి, ఎంత బలమైనది, ఎంత లోబడేది, ఎంత మన్నన చేసేది, ఎంత శక్తి కలిగింది. అంత ప్రేమతోటి క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు క్రీస్తుని ప్రేమించటంలో ఈ విషయాలన్నీ ఉంటే ఆ విషయాలన్నిటితోటి, ఆ మన్ననతోటి, ఆ బలమైన శక్తితోటి, ఆ బలమైన ఐక్యతతోటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అనే సంగతి నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సంగతి. ఇది ఆ ప్రేమతో కుమారుడైన క్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఒక మాట ఆలోచన చేస్తే, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడంటే ఆయన దేవునికి ఇష్టమైనటువంటి జీవితం లేదా క్రియలే చేస్తాడు కాబట్టి, కార్యాలే చేస్తాడు కాబట్టి ఆ ప్రియకుమారుడిని ప్రేమించాడంటే అర్థం ఉంది. మరి ఎన్ని బలహీనతలు, ఎన్ని లోపాలు, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని భయంకరమైనటువంటి సంఘటనలు, విషయాలు మన జీవితం ద్వారా జరుగుతాయో. ఒక మాటలో చెప్పాలంటే మన జీవితాన్ని మనం ముందు పెట్టుకుంటే మనమే అంగీకరించలేం. నా మట్టుకు నేనే నా జీవితాన్ని అంగీకరించలేను. అన్ని పాపాలు ఉన్నాయి, అన్ని దోషాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు ఉన్నాయి, అంత దుర్నీతి నా జీవితంలో ఉంది. ఇలాంటి నన్ను దేవుడు తన కుమారుని ఎలా ప్రేమించాడో సేమ్ అదే ప్రేమతోటి క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా నన్ను ప్రేమించడం అనేది చూస్తే క్రీస్తుని ఆరాధించకుండా నేను ఉండలేను. ఆ ప్రేమ ఎంత బలమైంది, ఎంత శక్తి కలిగింది, ఎంత గొప్పది, ఎంత ఐక్యత కోరుకుంటా ఉంది, ఎంత సమాధానం నాతో కోరుకుంటా ఉంది. అసలు నాతో సమాధానం కోరుకోవడానికి ఏముందండి నా దగ్గర? ఇప్పుడు ఎవరితోనైనా ఎప్పుడు సమాధాన పడతామంటే వీళ్ళతో ఎందుకులే అనుకుంటే సమాధాన పడతాం. ఈడెంత అనుకుంటే సమాధాన పడం. కానీ దేవుడు వీడెంత అనుకోవడానికి కూడా అర్హత లేదు. ఒక మాటలు చెప్పాలంటే వీడెంతరా అనుకోవడానికి కూడా దేవుడికి అసలు ఆ అర్హత లేదు మనకి. అలాంటి మనల్ని దేవుడు క్రీస్తుని, తన కుమారుడైన క్రీస్తుని ఏ ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించడం అనేది నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకొని మనం ఆరాధించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. చాలమ్మా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రేమలో ఉన్నటువంటి ఆ ఐక్యతని దేవుడు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తుని విశ్వాసంతో ప్రేమించే వాళ్ళని ప్రేమ ఏం చేస్తుందంటే ఏకం చేస్తుంది. నిజానికి ఏ మనిషి ఇంకో మనిషితో ఏకీభించడు. అభిప్రాయాల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, మాటల్లో, నడకలో, సహవాసంలో, నిర్ణయాల్లో ఎన్ని వైవిధ్యం ఉంటుందో మనిషికి మధ్య. అలాంటి మనుషుల మధ్య ఐక్యత తీసుకురావడానికి దేవుని ప్రేమ పనిచేస్తుంది. ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. అసలు కుటుంబంగా కలిసి ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే దైవ ప్రేమ మాత్రమే కలిసి ఉండేలా చేస్తుంది. మరి లోకంలో కలిసి లేరు, ఊరకట్ట కనపడతారు కానీ ఎన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయో, ఎంత ఏదో ఒకట్లే అని అడ్జస్ట్ కావడం, సణుక్కుంటా గొణుక్కుంటా జీవించడం జరుగుతాయి లోకంలో. కానీ దేవుని ప్రేమ ఎంత బలమైందంటే విశ్వాసుల్ని ఆ ప్రేమ ఐక్యపరుచుద్ది. ఈవెన్ సంఘంలో కూడా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటాం, భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటాం. ఒకే కార్యాన్ని అనేక విధాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మరి ఏకాభిప్రాయం ఎలా వస్తుంది? ఎవరిది వాళ్ళకి రైటే అనిపిస్తుంది. కానీ ఏకాభిప్రాయం ఎలా వస్తుంది అంటే దైవ ప్రేమ అది ఐక్యం చేస్తుంది, ఏకం చేస్తుంది. ఎలా అంటే దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో, కలిసి ఉన్నారో, అలా ఏకత్వంలోకి, ఐక్యతలోకి ఈ దైవ ప్రేమ నడిపిస్తుంది. ఎంత అద్భుతం చూడండి. అందుకే మనం కుటుంబంతో కలిసి ఉన్నామన్నా, సంఘంతో కలిసి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నామన్నా మన యోగ్యత కాదు, మన జ్ఞానం కాదు, మన సర్దుబాటు, మన సహనం కాదు. కారణం దేవుని ప్రేమ మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. ఎంత అద్భుతమైంది, ఎంత అద్భుతం. మనం ఇలా ఆరాధించవచ్చు. ప్రభువా, నా కుటుంబం ఐక్యంగా ఉందంటే, ఏక మనసు కలిగి ఉన్నామంటే ప్రభువా నీ ప్రేమను బట్టే. అలానే మా సంఘంలో మేము ఐక్యంగా ఉన్నామంటే, కలిసి కొనసాగుతున్నామంటే నీ ప్రేమ ప్రభువా అని మనం ఆరాధించవచ్చు దేవుణ్ణి. ఎంత అద్భుతమైన ప్రేమ ఈ దేవుని ప్రేమ. అంతేకాదు, ఐక్యత మహిమని తీసుకొస్తుంది. ఐక్యత ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. దేవుని యొక్క ఐశ్వర్యం ఎక్కడ ఉంటుందంటే ఐక్యతలో ఉంటుంది. ఈ ఐక్యతని తీసుకురావడానికి దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. ఐక్యత ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది, ఐక్యత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఐక్యత ఉన్న చోట ధన్యకరమైన జీవితాలు ధన్యంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఇది ఎలా వస్తుందంటే దైవ ప్రేమ ద్వారా. ఎంత అద్భుతమైన దేవుడు ఈ దేవుడు. మన ఊహకు కూడా అందదు అంత ప్రేమ. ఆ ప్రేమ మనల్ని అలాగా కలిసి ఉంచేలా, కలిసి కొనసాగేలా, ఏకంగా ఉండేలా దేవుడు తన ప్రేమ ద్వారా చేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ తండ్రితో, కుమారునితో, విశ్వాసంతో క్రీస్తుని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తుందంటే ఐక్యం చేస్తుంది, ఏకం చేస్తుంది. అంతేకాదు, ఎన్ని బలహీనతలు ఉన్నాయి మనకి, ఎన్నో అసంపూర్ణతలు కలిగినటువంటి వాళ్ళం మనం, ఎన్నో కొదువులు కలిగిన వాళ్ళం మనం, ఎన్నో తొట్టుబాట్లు కలిగినటువంటి మనల్ని ఏం చేస్తుందంటే ఒక సహోదరులో తొట్టుబాట్లు ఉన్నాయి, ఇంకో సహోదరులో బలహీనతలు ఉన్నాయి, ఇంకో సహోదరులో కొదువులు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ దేంట్లో ఐక్యం అవుతారంటే దేవుని ప్రేమను బట్టి ఒక్కటైపోతారు, ఒక్కటిగా కలిసి కొనసాగుతారు, ఒకే అభిప్రాయం కలిగి జీవిస్తారు, ఒకే సత్యాన్ని వెంబడిస్తారు. కారణం ఏంటంటే దైవ ప్రేమ. ఎంత అద్భుతంగా ఆరాధించవచ్చు మన దేవుడిని. దేవా, మా ఐక్యతలో మా కుటుంబం కలిసి ఉన్నామంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత వైవిధ్యంలో కూడా మేము కలిసి ఉన్నామంటే ప్రభు నీ ప్రేమ అయ్యా. అలానే మేము సహోదరుల సంఘంగా ఇలా కలిసి ఉన్నామంటే నీ ప్రేమ ప్రభు అని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలానే దేవుని ప్రేమ మట్టి మానవ దేహాలకి మహిమను ఆపాదిస్తుంది.
మహిమను తీసుకొస్తుంది. అలా కలిసి జీవించడంలో బయటికి ఏమి కనపడుద్దంటే, అరే అదిరా కుటుంబం అంటే, అదిరా సంఘం అంటే, ఎంత ఒక్కటిగా జీవిస్తారు వాళ్ళు. మహిమ, దేవునికి మహిమ తీసుకొస్తుంది. అలానే మన మట్టి జీవితాలకు కూడా మహిమను తీసుకొస్తుంది. చూడండి, కలిసి ఉంటే కుటుంబాన్ని మంచి కుటుంబం అంటామా? రోజు తన్నుకుంటుంటే ఒక అభిప్రాయం లేకుండా ఆయనంతే ఈయనంత అని విమర్శించుకుంటూ సనుక్కుంటే అది మహిమ గలది అవుద్దా? దేవుడు తన ప్రేమ చేత ఆ మహిమను ఈ మట్టి దేహాలకి ఆపాదిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది మనం చూసాం, భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్న ఈ ప్రేమ మనల్ని ఒకటిగా ఉంచుతుంది, ఐక్యంగా ఉంచుతూ ఉంది. తండ్రి కుమారుడిని ఎలా ప్రేమించాడో కుమారుడు మనల్ని ఆ విధంగానే ప్రేమిస్తాడు. అంత శక్తితో, అంత బలంతో, అంత సహనం, శాంతి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. మనల్ని సహిస్తూ ప్రేమిస్తున్నటువంటి ప్రేమ మనం చూస్తూ వచ్చాం. అలానే ఐక్యత, ఏకత్వం కలిసి కొనసాగడానికి దేవుని ప్రేమ మనకు సహాయం చేస్తూ ఉంది. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని ఆరాధన చేద్దాం. రెండవదిగా, పాపిని ప్రేమించినటువంటి ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5:8 చూద్దాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచెను. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు. దేవుడు మనము నీతిమంతులమని, పరిశుద్ధులమని ప్రేమించలేదు, కానీ మనం పాపులమని ఎరిగి ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. నిజంగా ఒక మనిషిని మనం చెడ్డవాడనో పాపనో ఎరిగితే ప్రేమించలేం. చూడగానే ఆ పాపాలు, ఆ చెడుతనమే గుర్తొస్తుంది. అసలు మనిషిని చూడగానే ఆ పేరు వినంగానే అతను అది చేశాడు, ఇదే గుర్తొస్తాయి, మనిషికి సహజంగా గుర్తొస్తాయి. కానీ దైవ ప్రేమ ఎలాంటిదంటే, మనం పాపులమని ఎరిగి కూడా ఆయన ప్రేమించాడు. మనం పాపంలో ఉండగానే, ఇంకా పాపం నుంచి బయటికి రాలా, కానీ పాపంలో ఉండగానే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5. ఆ పాపంలో ఎలా ఉన్నామో కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 అయినను కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సత్యమైన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా ఏం చేశాడంటండి? బతికిచ్చాడు. ఏమంటే, నీతిమంతుల కోసం ఒకళ్ళు చనిపోతే చనిపోవచ్చేమో, కానీ అది అరుదు. కానీ అనీతిమంతుల కోసం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మన కోసం, దుర్నీతిలో ఉన్న మన కోసం, దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు జీవిస్తున్న మన కోసం ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడైన దేవుడు తన ప్రేమను మనకు వెల్లడిపరచడానికి ఆయన నీ కోసం నా కోసం మరణించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రేమను మనం వర్ణించలేం, మాటల్లో వర్ణించలేని ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల కనపరిచాడు. అందుని బట్టి దేవుని ఆరాధన చేద్దాం. నేను మార్పు చెందను అని దేవుని ప్రేమ గుర్తు చేస్తూ ఉంది. నేను మార్పు చెందను, నా ప్రేమలో మార్పు ఉండదు అని ఆయన చూపించే ప్రేమ మన ఎడల దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు నీ పరిస్థితిని బట్టి నేను మారను, నా ప్రేమ మారదు, నా ప్రేమ నీకు చూపిస్తూనే ఉంటాను అనే దేవుడు ఎవరండి? చూడండి, మనుషులు దేవుడు శిక్ష వేస్తాడేమో భయపడి ఎన్ని ముక్కులు ముక్కుంటారు. ఇంట్లో పాలు బిందెలు పోతుంటారు. ఇంకా తమకి శరీరానికి శిక్ష వేసుకుంటారు. కొండ మెట్లు ఎక్కుతుంటారు, మోకాళ్ళ మీద పొర్లు దండాలు పెడుతుంటారు. ఎక్కడికెక్కడికో పోయి నదుల్లో, ఆటల్లో, ఆ సన్నీళ్లలో స్నానం చేస్తుంటారు. ఎన్నో దేవుని శిక్ష నుంచి బయటికి రావాలని. కానీ దేవుడు మనకేం చెప్తా ఉన్నాడంటే, దేవుడు నేను ప్రేమిస్తూనే ఉంటాను అని. అందుకే ఇర్మియా 31:3 చూడండి ఏముందో.
ఇర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, కనుక విడువక నిన్ను నీ ఎడల ప్రేమ చూపుతున్నాను. అది శాశ్వతమైన ప్రేమ, అది విడువని ప్రేమ. ఎంత అద్భుతం అండి ఇది. విడువని ప్రేమ చూపించకపోతే మనం ఎప్పుడూ విడిచిపెట్టబడేవాళ్ళం. నిజంగా నా మట్టుకు నేను ఎప్పుడూ విడిచిపెట్టబడేవాడిని. దేవుడు విడువక ప్రేమిస్తున్నాడు కాబట్టే ఎన్నిసార్లు నేను పాపం చేసినా, ఎన్నిసార్లు నేను ఆ తప్పులో పొరపాట్లు చేసినా దేవుడు నన్ను క్షమిస్తా ఉన్నాడు, మళ్ళా తిరిగి హత్తుకుంటా ఉన్నాడు. తన ప్రేమను ఎడబాయలేదు మన పట్ల. అందుకే మనందరం సజీవులుగా ఉండగలిగాం, ఆ దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నాం. అపరాధాలు పాపాలు చేసిన వారి పట్ల ఎవరండి శాశ్వతమైన ప్రేమ చూపించేటువంటి దేవుడు? ఈ దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు అని ఆరాధన చేద్దాం. అలానే మన జీవితంలో మనకు అనుభవమే, ఎన్నోసార్లు విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. దేవుడు అంత పరిశుద్ధుడు, మనం పాపం చేస్తే ఎలా చేత్తో పట్టుకుంటున్నాడంటే క్షమించి మనల్ని కడిగి మళ్ళా తన ప్రేమతో మనల్ని విడువక ప్రేమిస్తా ఉన్నాడు. అందుని బట్టి ఆరాధన చేద్దాం. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగినుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టారు అని వాక్యం చెప్తా ఉంది. కేవలం పాపివైన నీ కొరకు నా కొరకే దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ స్థానాన్ని ఆయన విడిచిపెట్టాడు. మనుషుల పోలికను ధరించుకున్నాడు. మన పట్ల ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ మాట తెలియజేస్తూ ఉంది. నీకు నాకు తన ప్రేమను కనపరచడానికి తండ్రితో ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ సహవాసాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడు. నీతో నాతో సహవాసం చేయడానికి, నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి, నీకు నాకు పరిచయం చేయడానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనిషిగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనిషిగా పుట్టడం అసలు ఆలోచించండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆత్మరూపుడైన దేవుడు నీకోసం నా కోసం మనిషిగా పుట్టడం, సర్వాధికారి అయిన దేవుడు సామాన్యునిగా ఈ భూమి మీద బతకడం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు స్థలం లేనివానిగా ఈ భూమి మీద నీకోసం నా కోసం జీవించడం, సర్వజ్ఞాని అయిన దేవుడు రిక్తునిగా చేసుకోవటం, ఏమీ లేనివాడిగా బతకటం. నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. కేవలం నీ కోసం నా కోసం, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి, విడువక మనల్ని ప్రేమించడానికి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుణ్ణి అని నీవు నేను ఆరాధించేవారిగా ఉండడానికి ఆయన ప్రేమనెరిగి దేవుడు ఆ పరమును విడిచి నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. చివరగా రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించు వారెవరు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుంచి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును. ఇప్పుడు ఈ మాట ఎంత ప్రేమని తెలియజేస్తా ఉందంటే, ప్రభువు పునరుత్థానుడయ్యాడు. ప్రభువును విశ్వసించే నాకు మరణం నుంచి నాకు కూడా విడుదలుంది. నేను కూడా నా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన నేను కూడా ఒకరోజు మరణం నుంచి లేస్తాను, మరణమైతే నేను ఆ మరణం నుంచి లేస్తాను అనే నిరీక్షణ నీకు నాకు ఇవ్వడానికి దేవుడు పునరుత్థానుడై ఆయన కనపడ్డాడు.
అనేక మందికి కనపడ్డాడు. ఆ రుజువులు ఎందుకు చూపించాడంటే మిమ్మల్ని కూడా నేను లేపుతాను అనే రుజువు మనకి ఇవ్వడానికి. ప్రేమగల ఈ దేవుడు సజీవుడు అని మనం విశ్వసించడానికి. ఆయన చనిపోయాడు, తిరిగి లేవలేదు అనే కనుక అయితే మనకు ఒక నిరీక్షణ ఉండదు, మనకి విశ్వాసానికి ఆధారం ఉండదు. ఈ ప్రేమగల దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయన చనిపోయి తన్ను తాను తన ప్రేమ చేత కనపరుచుకున్నాడు. నిజానికి ఆయనకు అవసరం లేదు, చనిపోయి లేచిన తర్వాత అందరికి కనపడాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ కేవలం నీవు నేను నిరీక్షణ కలిగి ఉండడానికి, విశ్వాసంతో బతకడానికి, రుజువులు కలిగిన జీవితం జీవించడానికి దేవుడు తన ప్రేమ చేత ఆయన పునరుత్థానుడై అనేక మందికి కనపడడం ద్వారా మనకేం తెలిసిందంటే నా దేవుడు సజీవుడు అనే విషయం తెలిసింది. ఆ సజీవుడు ఏం చేస్తాడంట అంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరు మనకి రేపు తీర్పు తీరుస్తారో ఆయనే మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అరే, తీర్పు తీర్చే జడ్జే నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటే ఇంకా నన్ను తీర్పులోకి తెచ్చేది ఎవరు? నాకు శిక్ష విధించేది ఎవరు? ఎంత ప్రేమ చూడండి ఈ దేవునికి. అందుని బట్టి, ఈ ప్రేమను బట్టి మనం ఆరాధన చేద్దాం. నిజంగా మన పుట్టుక నుంచి మనం చనిపోయే వరకు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత యుగయుగాలు ఉండే వరకు ఈ ప్రేమ మనల్ని ఎంత వెంటాడుతుందో చూడండి. అందుకే దాన్ని విడువని ప్రేమ అని ఇర్మియా రాశాడు. అందుకే దాన్ని శాశ్వతమైన ప్రేమ అని రాశాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉన్న దేవుణ్ణి, మన పట్ల చూపుతున్న దేవుణ్ణి, ప్రేమ అయి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభువుని ఆరాధన చేద్దాం.